హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్. సుత్తిమెత్తనైన చపాతీకి కమ్మనైన గ్రేవీ తోడైతే ఆ కాంబినేషన్ సూపర్ కదా. మరి ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ చపాతీ పిండి కలిపి పక్కన ఉంచుకుందాము. తర్వాత గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వాటిని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో వేసి వాటిని కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి వాటిని కూడా బాగా వేయించుకుని తర్వాత 5 జీడిపప్పులు, 5 లేదా 6 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా పట్ట, తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వాటిని కూడా బాగా కలిపి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం పక్కన ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ పక్కన ఉంచుకొని అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న అందులో వేసి కరివేపాకు కూడా వేసి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఆ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అందులో వేసేసి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత కారం వేసి ఆ మిశ్రమం బాగా వేగిన తర్వాత ఆయిల్ వదులుతుంది. ఆ టైంలో తగినన్ని నీళ్లు వేసి బాగా కలిపి బాగా ఉడకనివ్వాలి. ఈ టైంలో గ్రేవీని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా తెల్లేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, మనకు ఎంతో కమ్మనైన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది చపాతీల్లో కానీ, పరోటాలో కానీ, దోశలో కానీ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు చపాతీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ముందుగా కలిపి పక్కన ఉంచుకున్న చపాతీ పిండిని ఉండలుగా చేసి చపాతీలుగా రుద్దుకొని పాన్ మీద వేసి 2 వైపులా బాగా కాలనివ్వాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేయడం లేదు, కావాలంటే మీరు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కూడా మీరు చపాతీ రెడీ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని చపాతీలు కాల్చి పక్కన ఉంచుకుంటాము. అంతేనండి, వేడి శుతి మెత్తని చపాతీల్లో గ్రేవీ వేసుకొని తింటే నిజంగా కాంబినేషన్ అదుర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.